ఇవి కొంచెం 2 స్పూన్లు మెంతులు తీసుకోండి. ఇది పులుసు, ముక్కల పులుసులోకి, సాంబార్లోకి, నెక్స్ట్ కూటు చేసుకుంటాం కదండి, కూటులోకి బాగుంటుందన్నమాట. 2 స్పూన్లు మెంతులు వేయించుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతూ ఉండగా, ఎర్రగా అవుతూ ఉండగా ఒక ధనియాలండి, ఒక పెద్ద గ్లాసు, మంచినీళ్ళ గ్లాసు ఉంటుంది కదా, పెద్ద గ్లాసు 2 గ్లాసులు ధనియాలు అన్నమాట. ధనియాలు కూడా వేసుకొని ఇందులో వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయండి అదిగాను. ఇప్పుడు ధనియాలు అన్నమాట, 2 గ్లాసులు ధనియాలు వేస్తున్నాను నేను. 2 గ్లాసులు ధనియాలు, ఇది కనీసం ఒక ½ కేజీ పౌడర్ అవుతుందండి, ఇంకా ఎక్కువే అవుతుంది. ధనియాలు కూడా బాగా వేయించుకోవాలి. ధనియాలు నెక్స్ట్ తర్వాత జీలకర్ర కూడా వేయాలన్నమాట. జీలకర్ర కూడా వేయించేసుకోవాలి దీంట్లో నేను. ఇది బాగుంటుందండి పులుసు పొడి, ఈసారి చేసుకుని చూడండి, ట్రై చేస్తే కనుక మీకు బాగా నచ్చుతుంది. ధనియాలు కూడా బాగా ఎక్కగేసి, అంటే మీడియంలో పెట్టి వేయించుకోవాలి తప్ప హైలో పెట్టకూడదండి, మాడిపోతుంది, బాగుండదు, వాసన అంత బాగా రాదు. ఇప్పుడైతే లోపల నుంచి వేగి బాగుంటుంది. జీలకర్ర కూడా ఒక ½ గ్లాస్ వేసుకున్నానండి, జీలకర్ర వాసన కూడా బాగుంటుంది. ఈ సాంబార్ పొడి అనుకోండి, చారు పొడి, దేనికైనా వాడుకోవచ్చు, కూటుకు వాడుకోవచ్చు, ముక్కల పులుసులో వేసుకోవచ్చు. ఇదేమో తెల్ల మిరియాలు అన్నమాట, నేను తెల్ల మిరియాలు వాడతాను. తెల్ల మిరియాలు 2 స్పూన్స్ వేసాను. ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి, మళ్ళీ పిల్లలకి మనం పెట్టేటప్పుడు ఆ ఘాటు వాళ్ళకి కారంగా అనిపిస్తుంది, అందుకని ఇవి కొంచెం తగ్గించుకోండి, 1 స్పూనే వేసుకోండి. పిల్లలు కూడా వేసేటట్లయితేను లేకపోతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో చివరికి లాస్ట్ కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్గా పులుసులో వేసినా, ఇలా ఇందులో వేస్తే ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుంది, ఆ స్మెల్, వాసన చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం అన్నీ వేయించేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది పౌడర్, మెత్తగా చేసుకోవాలి, ఇది మాత్రం బరకగా